బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రధానమంత్రి మోదీకి సీఎం విజయ్ వార్నింగ్ ఇచ్చారు. హిందీని మాపై రుద్దితే సహించేదే లేదంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో మా భాషకే ప్రాధాన్యత ఉంటుంది, 2 భాషలు మాత్రమే వాడతాము, త్రిభాష అనే సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోమంటూ సీఎం విజయ్ మాట్లాడుకొచ్చారు. 2 భాషల విధానానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలంటూ సీఎం విజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైద్య విద్యలో నీట్ తీవ్ర అసమానతలను సృష్టిస్తుంది అంటూ విజయ్ కామెంట్ చేశారు. గ్రామీణ పేద విద్యార్థులను నీట్ దెబ్బతీస్తుంది, 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల మార్కుల ఆధారంగానే ఇటు మెడికల్ సీట్ల భర్తీ జరగాలంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. నీట్ కోసం ఒక స్పెషల్ కోచింగ్ను తీసుకునే ఆర్థిక స్తోమత పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఇదే సరైన మార్గం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. తమిళనాడులో నీట్ ఎగ్జామ్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నామంటూ ఆయన మొత్తానికైతే గవర్నర్ ప్రసంగాన్ని ముగించిన తర్వాత తాను మాట్లాడిన మాటలు ఇవి. మంగళవారం తమిళనాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం విజయ్ తొలిసారి ఆయన ప్రసంగిస్తూ నీటిపై రాష్ట్ర వ్యతిరేకతను మరొకసారి ఆయన తేల్చి చెప్పేశారు అనుకోవచ్చు. పేద సామాన్య విద్యార్థుల పాలిట నీట్ ఒక శాపంగా మారింది అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి సీఎం విజయ్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. தேர்வை பொறுத்தவரை கிராமப்புற மற்றும் பொருளாதார ரீதியாக பின்தங்கிய மாணவர்களுக்கு சமமான வாய்ப்பை வழங்குவதில்லை. மருத்துவ கல்வியில் சமூக நீதி மற்றும் சம வாய்ப்பை நீட் பாதிக்கிறது என்பதை உணர்கிறோம். எனவே மருத்துவ படிப்புகளுக்கான சேர்க்கையை 12ஆம் வகுப்பு மதிப்பெண்களின் அடிப்படையில் நடத்த வேண்டும் என்று நமது அரசு வலியுறுத்தி வருகிறது. மத்திய அரசிடம் நீட்டிலிருந்து தமிழ்நாட்டிற்கு விலக்கு வழங்க வேண்டும் என்று கோரிக்கை விடுத்துள்ளது. பேரறிஞர் அண்ணா அவர்கள் தலைமையிலான அரசு 1968 இருமொழி கொள்கையை நடைமுறைப்படுத்தியது. தமிழ் ஆட்சி மொழி, தமிழ் மொழியை பாதுகாப்பது, மாணவர்களுக்கு ஆங்கிலத்தின் மூலம் உலக அளவிலான வாய்ப்புகளை வழங்குவது, எந்த ஒரு மொழியையும் கட்டாயமாக திணிப்பதை தவிர்ப்பது மற்றும் எதிர்ப்பது, நிலத்தின் மொழி மற்றும் பண்பாட்டு அடையாளத்தை பேணுவது என்பதை நம் தமிழக வெற்றிக் கழக ஆட்சி ஏற்றுக்கொண்டுள்ளது. எனவே தமிழ்நாட்டில் தமிழ் ஆட்சி மொழி மற்றும் இருமொழி கொள்கை என்பதில் நமக்கு மாற்று கருத்தே இல்லை. విజయ్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ఆయన అసెంబ్లీ ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్తున్నారు. 3 భాషలకి మేము వ్యతిరేకంగా ఉన్నాము. 1986లో ఎలాగైతే 2 భాషలకు ప్రాధాన్యత ఇచ్చాము, అలాగే ఇప్పుడు కూడా 2 భాషలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము, హిందీని మాపై రుద్దొద్దు అంటూ ఆయన డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే తమిళనాడులో నీటు పరీక్షని ఎలాగైనా రద్దు చేద్దాము అన్న ఉద్దేశం మాకుంది. ఖచ్చితంగా దీనికి ఒక స్పెషల్ ఎగ్జామ్ని పెట్టాలి, లేక ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకోవాలి అంటూ విజయ్ మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, విజయ్ చేసిన స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి? వాస్తవానికి నీట్ ఎగ్జామ్ని మరి వద్దని వాళ్ళు గతంలో కూడా గత ప్రభుత్వాలు, తమిళనాడులో ఉన్న గత ప్రభుత్వాలు కూడా కోరడం జరిగింది. మరి నిజంగానే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి రాష్ట్రానికి సంబంధించిన కొత్త ప్రణాళికను ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో విజయ్ ఉన్నారని భావించాలా? డెఫినెట్ గా కళ్యాణ్, విజయ్ ప్రభుత్వం మారిన తర్వాత మొదటి రోజు తన ప్రసంగంలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇక మొదట ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ ఫలితాల మేరకే మెడికల్ సీట్లు కూడా ఉంటాయి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడిన ప్రయత్నం అయితే చేశారు. హిందీని మా తమిళనాడు మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు, త్రిభాషా సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అంటూ విజయ్ మాట్లాడిన పరిస్థితి. మాకు మొదటి నుంచి కూడా 2 భాషల విధానానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది చెబితే, మీరు 3వ భాషగా హిందీని తీసుకుని ఇక్కడ ఉండే ప్రయత్నం చేయడం వల్ల మాకు ఇక్కడ ఆ పరిస్థితులు వర్కౌట్ కావు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా ఆయన నీట్ ఎగ్జామ్ ని ఎందుకు రద్దు చేయాలని అంటున్నప్పుడు, వైద్య విద్యలో నీట్ తీవ్ర అసమానతలకు గురి చేస్తుంది అనేది తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతున్నాడు. గ్రామీణ పేద విద్యార్థులకు నీట్ పూర్తిగా దెబ్బతీస్తుంది, 12వ క్లాస్ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు భర్తీ చేస్తామని చెప్పితే ఇతర కాలేజీలకు సంబంధించిన అంటే ఇతర రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో మాకు అనవసరం,
తమిళనాడు మాత్రం మేము నీటిని రద్దు చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ నీటిని రద్దు చేయడం ద్వారా పేద ప్రజలకి లేకపోతే పేద మధ్యతరగతి విద్యార్థులకు దీని పట్ల కొంత అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా 12th క్లాస్ పాస్ కాగానే నేరుగా మెడికల్ సీట్లు భర్తీ చేసే విధంగా చేయడం వల్ల మాకు కొంత మేలు జరుగుతుంది అనేది కొంత అంటే ఇప్పుడు నీట్ కోసం ఒక స్పెషల్ కోచింగ్ పోవాలి, ఆ కోచింగ్ వెళ్ళాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఆర్థిక స్తోమత మా తమిళనాడులో చాలా మంది పేద ప్రజలకి అది ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి ఆ దిశగా మేము తమిళనాడుకి సంబంధించిన ఆహారం పర్టికులర్ గా మా వరకు నీటిని రద్దు చేయండి అనే దిశగా మేము కేంద్రంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా మేము త్వరలోనే ఆ విషయాన్ని కూడా తెలుసుకుంటాం అనేది చూస్తున్నారు. ప్రధానంగా ఆయన ఒకటి చెప్పేదంటే పేద విద్యార్థులకు న్యాయం జరగాలనుకుంటే నీట్ కాకుండా డైరెక్ట్ గా ఉత్తీర్ణత అంటే 12th క్లాస్ అంటే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి అక్కడ 12th క్లాస్ అయిపోగానే నేరుగా ఆ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు తీసుకునే పరిస్థితి ఉంటే తద్వారా మాకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఏదైనా ఈరోజు అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీలో విజయ్ మాత్రం హిందీ విషయం మీద ఒకటి, తర్వాత నీటి మీద మాట్లాడటం. ఒకవైపు తమిళనాడులో మొదటి నుంచి కూడా హిందీ రుద్దాలనే ప్రయత్నాన్ని అక్కడ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాన్ని కూడా విజయ్ కట్టుబడి ఉన్నారు. మా దగ్గర 2 భాషలకే పరిమితం, ఒకటి తమిళ్, రెండవది ఇంగ్లీష్. అంతేగాని మూడో భాషగా హిందీని తీసుకొని మన మీద విద్య ప్రయత్నం చేయొద్దు అనేది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు నీట్ ఎగ్జామ్స్ కూడా మేము రద్దు చేసే ప్రణాళికలో ఉన్నాం. అది సాధ్యమైనంత త్వరగా దాని మీద కేంద్రంతో కూడా మాట్లాడుతున్నాం. ఆ దిశగా కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. 12వ క్లాస్ నుంచి నేరుగా విద్యార్థులకు సీట్లు తీసుకునే పరిస్థితిని కావాలి అనేది, కొంత మెడికల్ సీట్లు భర్తీ జరగాలి అనేది మా ఆకాంక్ష. ఆ దిశగా తమిళనాడు మన ఢిల్లీ పోయినప్పుడు కూడా అంశాల మీద నేను మాట్లాడేసి వచ్చాను. మిగతా అంశాలు కూడా గట్టిగా పోరాటం చేస్తున్నాం అనేది అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించిన పరిస్థితిని మనం చూడాలి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్, సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. 2 భాషలు మాత్రమే మాకు చాలు, హిందీని మాపై రుద్దే ప్రయత్నం చేయకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మరో పక్కన పేద విద్యార్థులను ఉద్దేశించి ఆయన నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలి. చాలామంది పేద విద్యార్థులు లక్షలు పెట్టి లక్షల డబ్బులు కట్టి వాళ్ళు ప్రైవేట్ ట్యూషన్స్కి కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ కోచింగ్లకి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఆ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే వైద్య విద్యలో సీట్లని అలొకేట్ చేయాలి అంటూ సీఎం విజయ్ మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద సెన్సేషనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా మార్చే ప్రయత్నం చేయబోతున్నారు అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిణామాలను మీరు స్వాగతిస్తున్నారు. ఒకవేళ ఎడ్యుకేషన్ని ప్రైవేటైజేషన్ బదులు గవర్నమెంట్ సంస్థలనే మెరుగుపరిచే ప్రయత్నం ఇక్కడున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా చేయాలని మీరు కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సీఎం విజయ్ అసెంబ్లీలో ఆయన ప్రసంగాన్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. நீட் தேர்வை பொறுத்தவரை கிராமப்புற மற்றும் பொருளாதார ரீதியாக பின்தங்கிய மாணவர்களுக்கு சமமான வாய்ப்பை வழங்குவதில்லை. மருத்துவ கல்வியில் சமூக நீதி மற்றும் சம வாய்ப்பை நீட் பாதிக்கிறது என்பதை உணர்கிறோம். எனவே மருத்துவ படிப்புகளுக்கான சேர்க்கையை 12ஆம் வகுப்பு மதிப்பெண்களின் அடிப்படையில் நடத்த வேண்டும் என்று நமது அரசு வலியுறுத்தி வருகிறது. மத்திய அரசிடம் நீட்டிலிருந்து தமிழ்நாட்டிற்கு விலக்கு வழங்க வேண்டும் என்று கோரிக்கை விடுத்துள்ளது. பேரறிஞர் அண்ணா அவர்கள் தலைமையிலான அரசு 1968இல் இருமொழி கொள்கையை நடைமுறைப்படுத்தியது. தமிழ் ஆட்சி மொழி, தமிழ் மொழியை பாதுகாப்பது, மாணவர்களுக்கு ஆங்கிலத்தின் மூலம் உலக அளவிலான வாய்ப்புகளை வழங்குவது, எந்த ஒரு மொழியையும் கட்டாயமாக திணிப்பதை தவிர்ப்பது மற்றும் எதிர்ப்பது, நிலத்தின் மொழி மற்றும் பண்பாட்டு அடையாளத்தை பேணுவது என்பதை நம் தமிழக வெற்றிக் கழக ஆட்சி ஏற்றுக்கொண்டுள்ளது. எனவே தமிழ்நாட்டில் தமிழ் ஆட்சி மொழி மற்றும் இருமொழி கொள்கை என்பதில் நமக்கு மாற்று கருத்தே இல்லை. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రివా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి.
టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU